వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో ఎనీహావ్ మళ్ళీ బ్యాక్ టు కాన్స్టిట్యున్సీలో గట్టిగా ఉన్నారు. చెన్నై వెళ్ళలేదు. నేను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఓడిపోయాం కాబట్టి, అంటే నాకు ఓటేసిన వాడికి నేను చూసుకోవద్దా? నాకు పనిచేసిన లీడర్స్ ని కార్యకర్తలను చూసుకోవాలి, నా ఓటేసి అభిమానించిన వాళ్ళని నేను చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక కంటిన్యూస్ గా ఈ 5 months లో మీరు చూడండి, పేపర్ తెప్పించుకొని చూస్తే తెలుస్తుంది. అన్ని స్టేట్ న్యూస్లు రావు కదా. అవును, కుంభాభిషేకాలు కానీ, డెత్లు కానీ, పెళ్లిళ్ళు కానీ, పరామర్శలు, కాల్ ఫ్రాక్చర్ ఏంటుంది లేదా హెల్త్ బాగాలేదు, అన్ని కంటిన్యూగా చేస్తూ ఉంటాను. నా స్టేటస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎవ్రీడే నా స్టేటస్ చూస్తే ఒక రైల్ లాగా ఉంటుంది. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు తెలిసిపోతుంది. సో ఎలక్షన్స్ టైంలో జగన్ గారిని మెప్పించే ఒక డైలాగ్ చెప్పారు, ఆయన ఆపకుండా నవ్వుకున్నారు. ఏది? సో మొరగని కుక్క ఉండదు, వాగని నోరు ఉండదు, ఇది రెండు లేని ఊరే ఉండదు. అది అర్థమైందా రాజా? తమిళ్లో కూడా చెప్పారు. ఇప్పుడైనా చెప్పచ్చు. ఏదో ఒకసారి మీ రజనీకాంత్ గారిని ఉద్దేశించి ఆయన డైలాగ్ ఆయనకి ఎందుకు చెప్తాం? ఆయనకు చెప్పింది కదా ఆ డైలాగ్ చెప్పాను నేను. అట్లా చాలా మంది, బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పాను, తర్వాత చిరంజీవి గారి డైలాగ్ చెప్తాము. అది వాళ్ళ డైలాగ్ అని కాదు కదా, రైటర్ అవి. అంటే ఎందుకు తమిళ ఇంటర్వ్యూలో అంత బరస్ట్ అయ్యి రజనీకాంత్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది? నేను చూసాను ఇంటర్వ్యూ, తమిళ ఇంటర్వ్యూ. సో ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడినప్పుడు మీ వాయిస్ ఇవ్వాలి, మాకు సపోర్ట్ లేకుండా మీరు మా సైడ్ మాట్లాడలేదు, మీ బర్త్డేలకి, మీ ఫెలిసిటేషన్కి మేము డాన్స్లు వేసాం, వీడియోలు పెట్టాం, అలాంటిది మీరు ఒక మంచి మనిషిని మేము చేశాం కదా, మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు? ఒక మాట వచ్చినప్పుడు వాళ్ళెవరో బ్లూ ఫిలిమ్స్ ప్రాస్టిట్యూషన్ చేస్తే ఆ వీడియోలు నిజంగా మీడియాకి ఇవ్వండి, రిలీజ్ చేయండి, అప్పుడు మేము ఒప్పుకుంటానని చెప్పేసి మీరు ఒక బరస్ట్ అయ్యి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. తప్పు కాదు కదా. ఇప్పుడు నేనేంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వాడెవడో నా గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఒక ఇండస్ట్రీ పెద్దగా, ఇక్కడ చిరంజీవి గారైనా అక్కడ రజనీకాంత్ గారైనా, ఇప్పుడు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మేము ఎలా పరిగెత్తి చేస్తాం? మాకు హెడ్ లాగా ఫీల్ అవుతాం. ఇది ఒక కుటుంబం, కళాకారుల కుటుంబం, దీనికి వీళ్ళు హెడ్. మంచి అయినా చెడ్డైనా వాళ్ళకే కదా, మా అందరి తరఫున వాళ్ళనే కదా స్టేజ్ మీద కూర్చోబెడతారు. మా అందరి తరఫున మా అందరి గౌరవం వాళ్ళకే కదా ఇస్తున్నాము. అలాంటప్పుడు మాకు ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళే చూసుకోవాలి కదా. ఈరోజు పాలిటిక్స్లో లేకపోయినా మీనా కానీ, రమ్యకృష్ణ కానీ, రాధిక గారు కానీ, ఖుష్బు కానీ, ఖుష్బు వేరే పార్టీలో ఉన్నా కూడా ఒక విమెన్గా, ఒక ఆర్టిస్ట్గా నాకు సపోర్ట్ చేశారు. మరి మీరు ఎందుకు చేయలేదు? మీ పిల్లల పెళ్ళిళ్ళు పిలిచినా పరిగెత్తి వస్తాం, మీ బర్త్డే అంటే అందరం వీడియోలు ఇస్తాం. మీరు నడిగర సంఘం షో చేస్తాం కదా, మనీ కలెక్ట్ చేసి బిల్డింగ్ ఆర్టిస్టుల కోసం కట్టారు, మేమేం దాంట్లో ఉండం కదా. అయినా మేము ఎందుకు వచ్చి ఫ్రీగా చేసాం ఆ రోజు అంత టాప్ పొజిషన్స్లో ఉన్నప్పుడు? ఇది మన కుటుంబం, మనం అందరం ఒకటిగా ఉండాలి అనే కదా ఆ రోజు చేసాం. మరి మాకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు మాట్లాడటానికి ఆయనకి మనసు రాలేదు. అదే చంద్రబాబు నాయుడు కోసం మాత్రం మాట్లాడమంటే, ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల ఫంక్షన్లో ఎన్టీఆర్ని పొగడకుండా ఎన్ని పొగిడినప్పుడు నాకు బాధ ఉంటుంది. సో నేను చెప్పడం జరిగింది, దాన్ని బరెస్ట్ అవ్వటం కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడకుండా ఉంటే ఎట్లా తెలుసు? వాళ్ళకైనా తెలియాలి కదా. నెక్స్ట్ ఇంకెవరికైనా జరిగినప్పుడు ఓహో మన రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రీలో ఒకరికి అయినప్పుడు మనం మాట్లాడిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అనేది వాళ్ళకి తెలియాలి. ఎవరు చెప్పనప్పుడు వాళ్ళకి కూడా ఎలా తెలుస్తుంది? కాబట్టి చెప్పాము అంతే. సో తమిళ్ పొన్ను అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయిని, తమిళ్ కోడల్ని. సో పుట్టింది ఇక్కడ, మెట్టింది అక్కడ నాకు. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా ఈక్వల్ గా సినిమాలు చేశాను. పెళ్ళైన తర్వాత అటు అత్తగారు వాళ్ళు, ఇటు అమ్మగారు వాళ్ళు ఇద్దరు నాకు అదే ప్రేమ, అభిమానం, సపోర్ట్ ఇచ్చారు. సో కాబట్టి రెండు నాకు ఇష్టమే. ఇక్కడ కూతురుగా, అక్కడ కోడలుగా ఇష్టం. సూపర్. సో రాజకీయాలకు అతీతంగా ఈ రోజు రోజా గారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తమే రాజకీయాలు మాట్లాడే, రాజకీయాలకు అతీతంగా అంటే రెండు మిక్స్ చేసాం అనమాట. ఎందుకంటే తప్పదు, ఆమె దాంతో కనెక్షన్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి. రాజకీయాలు అర్థమైంది, రాజకీయాలు మాట్లాడకపోతే టీఆర్పీ రాదనేసి. మామూలు సినిమాలు అంటే చూడరు కదా. సో ఫైర్ ఉండాలి ఎక్కడ ఒక చోట, మీరు మెల్లిగా పెట్టారుగా. సో బట్ తను 34 సంవత్సరాల క్రితం చేసిన సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో, ఈటీవీ సినిమా ఇవి చూస్తున్నప్పుడు వీళ్ళు ఎంత గొప్ప నటులు అర్థమవుతుంది. ఆ ఫేస్ లోనే ఆ హావభావాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ పలికించిన గొప్ప గొప్ప నటులు మీరంతా కూడా. రమ్యకృష్ణ గారు, మీనా గారు, రోజా గారు, 6 లెటర్ తో ఉన్న వాళ్ళందరూ రాణించేశారు.
సో ఎక్కడికో వెళ్ళారు, టాప్ పొజిషన్కి వచ్చారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో మీకు అండ్ బయట ప్రేక్షకుల్లో ఒక ప్లేస్ అయితే ఉంది వాళ్ళ మనసుల్లో. మా 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 మేము ఎంతగానో ప్రేమించిన గొప్ప గొప్ప నటీమణులు వీళ్ళంతా అని. బట్ ఆ ప్రేమని మటుకు ఎవ్వరు కూడా చేయలేరు, అసలు అవ్వదు కూడా అది. సో టీవీల వల్ల మా సినిమాలు మళ్ళీ రిపీటెడ్ గా Repeated గా రావటం వస్తున్నాయి. వల్ల ప్రజల్లో మేము ఇంక కూడా అలా వాళ్ళ మనసుల్లో నిలిచిపోయాం. అవును, ఇప్పటికీ ఒక సాంగ్ పెడితే ఆమె ఫేస్ లో ఎన్ని ఇలా నాకు పలుకుతాయి. చాలా ఇష్టమైన పని డాన్స్ చేయటం అనేది. ఒక పాట వేస్తే ఎంత ఇష్టమో తెలియకుండా కాళ్ళు చేతులు ఆడుతుంటాయి. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ఓ ఓ ఓ అంటున్నాడు. నాకు పాట వేస్తే ఒకటే డాన్స్. ఓకే, సో మీరు ఎంతగానో అది ఎందుకో ప్రేమించే చాలా ఇష్టమైన. సో మీరు ఒక ఎంతగానో feel. ప్రేమించే ఇండస్ట్రీ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటే డెఫినెట్ గా మీరు కోరుకుంటున్నారు కాబట్టి రావాలి అని చెప్పేసి. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో మళ్ళీ మన పాత తరం నటీ నటులు అందరూ కూడా ఒక్కసారి ఇప్పుడున్న తరంతో యాక్ట్ చేస్తే ఆ కాంబినేషన్ చూడాలని. ఆ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆల్రెడీ రిపీట్ అయినాయి కాబట్టి చాలా ఉన్నాయి. సరిలేరు నీకెవరు బాహుబలితో మళ్ళీ ఏంటో వాళ్ళ వీళ్ళు కాంబినేషన్ కలిస్తే సక్సెస్ అనే పేరు సో చెవికి వినిపిస్తే ఎలా ఉంటుందో. రజనీకాంత్ గారి డైలాగ్ సుమ్మా అదుర్దిల్లా కలిస్తే కాంబినేషన్. సో ఆ కాంబినేషన్ మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా రోజా గారిని మంచి మంచి క్యారెక్టర్స్ కి మనం ఉపయోగించుకుంటే ఆమెకిచ్చే గౌరవం ఆ సినిమాలో మనకు కనపడుతుంది స్క్రీన్ మీద. సో మళ్ళీ మేము బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలి మేడం. సో డెఫినెట్ గా ఒక మొగుడు, ఒక గోలీమార్, ఒక శంభో శివశంభిలో ఉన్న మా రోజా గారు మళ్ళీ ఇప్పుడున్న తరంతో కనిపిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ టైప్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ so సో much. మచ్. థ్యాంక్ యూ. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.